అరిథమెటిక్లో పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ అండి. మనం పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ అప్లై చేస్తే మనకు 30 to 40 సెకండ్స్ పట్టింది. బట్ ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు పెన్ను పేపర్ లేకుండా 1 సెకండ్లో ఆన్సర్ డైరెక్ట్ వస్తుంది. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ అప్లై చేసినప్పుడు 1 సెకండ్లో ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. ఏబీసీ బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు, ఏది బీది సిది. దాంట్లో బీకి వచ్చిన ప్రాఫిట్ ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. క్వశ్చన్ సింపుల్ అండి, బట్ నేను చెప్పబోయే టెక్నిక్ అర్థం చేసుకోండి. సో మనకు కట్ చేద్దాం. మనకు జీరోలతో పని ఏమి ఉండదండి. ఇప్పుడు చూడండి 1375, 1625, 1875 అన్నీ కూడా 25తో కట్ అవుతాయి. ఎలా చెప్పాను 25తో కట్ అవుతాయని? 25 డివిజిబిలిటీ రూల్. లాస్ట్ 2 డిజిట్స్ 25తో కట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు 25 5s are 125 ఎంత మిగులుతుందండి? 12 మిగులుతుంది. సో 25 5s are ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి 1625, 25 6s are పోతుంది, 25 5s పోతుంది. నెక్స్ట్ ఇది 1875, 25 7s పోతుంది, 25 5s. ఇప్పుడు చూడండి మళ్ళీ 5 11s, 5 13s, 5 15s. మనకు క్వశ్చన్లో ఇచ్చింది ఏంది? 13 పార్ట్స్ ఇచ్చాడు. టోటల్ ఎన్ని పార్ట్స్ అని అడుగుతున్నాడు. టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 39. సో 13 పార్ట్స్ ఇచ్చాడు, మనకు 39 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 3 times అవుతుంది కదా. ఇది కూడా ఆన్సర్ 3 times అవుతుంది. 5200 ఇంటూ 3 times 15,600. ఇవి ట్రెడిషనల్గా మనం పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు వచ్చే ఆన్సర్. అలా కాకుండా మీరు ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే, ప్యూర్ మ్యాథ్స్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన 3 ఇన్వెస్ట్మెంట్లు చూడండి, 13,750, 16,250, 18,750 3 కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఫస్ట్కి సెకండ్కి డిఫరెన్స్ ఏముంటుంది, సెకండ్కి థర్డ్కి సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 డిఫరెన్స్ ఏముంటుంది కదా. సో ఇలాంటివి అన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మధ్యలో ఉండేది యావరేజ్ అవుతుంది. ఆడు యావరేజ్ ఇచ్చాడు, బీకి వచ్చిన ప్రాఫిట్. టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ అంటే ఇంటూ 3 సింపుల్గా. సో మీకు ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు 1 సెకండ్లో ఆన్సర్ వస్తుంది. బట్ మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది అంటే ఇక్కడ 3 కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని. ఓకేనా? ఇలా మీరు డిఫరెంట్ టాపిక్స్ మిక్స్ చేసినప్పుడు ఆన్సర్స్ అనేవి ఆటోమేటిక్గా పెన్ను పేపర్ లేకుండా వస్తాయి. ఫ్యూచర్లో ఇంకా కొన్ని వీడియోస్ చేసి మీకు చూపిస్తాను.